channel Dolly Vibes. Oh my god, it's been a long time since I said this and since I made videos. So yes, I'm back with another interesting video for all the 10th graders right now. And ఇప్పుడు present 10th కి వచ్చిన వాళ్ళందరికీ చాలా కామన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా మైండ్లో, లైక్ 10th టఫ్గా ఉంటుందా, ఇస్ ఇట్ ఈజియర్ ఆర్ టఫర్ దెన్ 9th గ్రేడ్, అండ్ ఏం రిఫరెన్స్ బుక్స్ వాడాలి, మార్కెట్లో చాలా ఉన్నాయి, అండ్ వాట్ ఛానల్స్ యూ హ్యావ్ టు ఫాలో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ అ టాపిక్. సో అలాగా డిఫరెంట్ క్వశ్చన్స్ ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. మీరు వన్స్ 10th వచ్చాక యువర్ మైండ్ విల్ బేసికలీ బీ ఇన్ అ కన్ఫ్యూజ్ స్టేట్ అబౌట్ ఎవ్రీథింగ్. సో అందుకని చెప్పేసి ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు ఫేస్ ద సేమ్ ప్రాబ్లమ్ విచ్ ఐ డిడ్ ఇన్ మై 10th. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. హోప్ ఇట్ రియలీ హెల్ప్స్ యూ. అండ్ వైల్ ఇట్, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. Okay, so now coming to the first question. Is 10th grade tough? To be very honest, 9th కన్నా 10th ఫార్ మోర్ ఈజీ. ఎందుకంటే 9thలో మీకు అన్ని కొత్త టాపిక్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు, లాస్ ఆఫ్ మోషన్ అని, గ్రావిటీ అని. ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ you've known before. But 10th వచ్చేసి ఇట్స్ ద టాపిక్స్ విచ్ యూ లెర్న్డ్ ఇన్ 8th grade అంటే జస్ట్ కంటిన్యూషన్ లాగా అనమాట. బట్ ఇట్ విల్ బీ అ బిట్ మోర్ డీపర్ కంపేర్డ్ టు అండ్ వాట్ యూ లెర్న్డ్ ఇన్ 8th grade. ఓకే, సో ఇట్స్ నాట్ సంథింగ్ టు వరీ అబౌట్ ఆర్ టు టేక్ స్ట్రెస్ అబౌట్. ఇట్ బీ ఈజీ, ఐ స్వేర్, ఐమ్ టెలింగ్ యూ, ఇట్స్ ఈజియర్ దెన్ 9th. The next question is, will I be able to score more than 90% in my boards if I don't study the whole year? I actually got 93.6% in my boards, and by that what I understood is it's all about how well you understand the topic and how well you relate it to it. అంతే కదా ఎప్పుడైనా. ఇట్స్ నాట్ అబౌట్ అంటే అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, సోషల్ అయినా సరే, సైన్స్ అయినా సరే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ అండ్ రిలేటెడ్ టు ఇట్, అండ్ దట్స్ వెన్ యూ actually get the topic into your brain. And it's all about you planning and scheduling. It's అంటే ఇది ఇయర్ మొత్తం చదవడమో లాస్ట్ 6 months చదవడమో అనేది కాదు. యూ హ్యావ్ టు ప్లాన్ అండ్ స్కెడ్యూల్ అకార్డింగ్ టు ఇట్ ప్రాపర్లీ. అలా అని చెప్పేసి నేను మిమ్మల్ని 24/7 చదవమని చెప్పట్లేదు. అలా అని చెప్పేసి యూ కాంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్, రైట్? సో ప్రాపర్ ప్లానింగ్ అండ్ స్కెడ్యూల్ చేసుకుంటే, మీరు ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే మీరు దాన్ని బట్టి you can manage your time, and time management is really important when you come to 10th grade. Coming next, what YouTube channels do I recommend? So I did not follow a particular channel for all the subjects, so okokka subject ki okokka channel follow ya. And first coming to science, science I followed most of your seniors might also be telling you Prashant Bhaiya. Yeah, he's like the best solution for science. Okay, and I don't tell you to watch long 1 hour 2 hour videos, but he also made short videos like 30 minutes 20 minutes chapter మొత్తం కంప్లీట్ చేసింది. సో ఐ యూస్ టు వాచ్ దోస్ వీడియోస్ బికాస్ మాకు స్కూల్లో ఆల్రెడీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో ఐ జస్ట్ నీడెడ్ స్మాల్ రివిజన్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఐ యూస్ టు వాచ్ దోస్ వీడియోస్ అండ్ దే వర్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సోషల్కి ఐ డిడ్ నాట్ follow one particular channel. I followed Digraj sir, Sunlight Study, and also Shubham Pathak. These 3 channels are really good. Digraj sir di నేను ఓన్లీ జియోగ్రఫీకి సంబంధించిన వీడియోస్ చూసేదాన్ని ఎక్కువ, బికాస్ దే వర్ he used to explain that really good. And Sunlight Study, all history, geography, everything. They give a detailed explanation of everything. So I used to really like Sunlight Studies videos. And now coming to Shubham Pathak, ఇది కూడా నీకు ఏమైనా పర్టికులర్ టాపిక్ అర్థం కాకపోయినా, దీస్ ఆర్ అ బిట్ లాంగ్ లెక్చర్స్, బట్ స్టిల్ I recommend you to watch them because they're pretty helpful for social. Next coming to English. So Englishకి I was actually facing a problem because I didn't know what channel to watch if I had a doubt in the topic. But I later got a channel. It's Creative Learning. Asal this channel, it helped me a lot before my English exam. So correctga na boards mundu, like since the before 4 days, she started releasing a detailed explanation of each and every chapter and poem. That was very helpful for me. I used to note down the important points and keywords chaala important kabatti English lo I used to note down them, and yeah, they work like magic. I'm not gonna lie. So I highly recommend you to watch and follow this channel for English. And next coming to maths, yeah.
అండ్ మ్యాథ్స్కి ఐ రియలీ యూస్ టు నాట్ వాచ్ యూట్యూబ్. మెయిన్గా నేను ఎక్కువ ప్రాక్టీస్ చేసేదాన్ని మ్యాథ్స్ ఎన్సీఆర్టీ అదే. But if you still have any doubts or if you want to practice extra problems, you can go with Shobit Nirvan. Now coming to the last question of today's video, అందరు నన్ను అడిగేది, so do you have to follow any guide books or any reference books or are they actually required? సో ఎవరైనా నన్ను ఈ క్వశ్చన్ అడిగితే నేను ఫస్ట్ చెప్పేది ఎన్సీఆర్టీ. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దీస్ గైడ్ బుక్స్ ఆర్ రిఫరెన్స్ బుక్స్ ఆర్ వాట్ ఎవర్, ఎన్సీఆర్టీ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ యర్ బోర్డ్ ఎగ్జామ్, బికాజ్ లైన్ టు లైన్ మీకు గుర్తుండాలి ఎన్సీఆర్టీ. అది సోషల్ అయినా సరే, సైన్స్ అయినా సరే, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఫ్రమ్ మ్యాథ్స్. ఓకే, సో ఎన్సీఆర్టీ మీరు ఖచ్చితంగా థరో రీడ్ ఉండేలా చూసుకోండి. అండ్ ఎవ్రీ లైన్ మీకు అండర్స్టాండ్ అవ్వాలన్నమాట ఎన్సీఆర్టీలో. అండ్ యూ హ్యావ్ దీస్ స్మాల్ బాక్సెస్ సైడ్ కదా, అది కూడా వదలకుండా చదవాలి. ఈవెన్ the lines under the pictures. Okay, everything in ఎన్సీఆర్టీ. అలా అని చెప్పేసి మీరు డైరెక్ట్ ఎన్సీఆర్టీ బ్యాక్ సైడ్ అదే చాప్టర్ బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తారు అనుకోకండి. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వెల్ యూ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. And now coming to the guidebooks, science first. I did not actually have a particular reference book for science because NCERT and my running notes were completely sufficient. NCERT, obviously I need to read it first. Adi ayipeka I used to refer to my running notes. Ante adi school lo maku explain chesinappudu raskunna running notes, and even నాకు ఏదైనా టాపిక్ డౌట్ ఉంటే అది యూట్యూబ్ లెక్చర్స్ చూసి దాన్ని బట్టి నాకు ఎలా అర్థం చేసుకున్నానో, నా లాంగ్వేజ్లో నాకు ఈజీగా ఎలా అర్థమవుతుందో అలాగా రాసుకున్నాను రన్నింగ్ నోట్స్. సో ఐ మెయింటైన్ ఇట్ ఫర్ ఆల్ ది త్రీ, ఫర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయో. అండ్ నౌ కమింగ్ టు మ్యాథ్స్కి ఏమొచ్చి ఎన్సీఆర్టీ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ సమ్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఎన్సీఆర్టీ అయిపోయాక ఐ యూస్ టు డూ ఆర్ఎస్ అగర్వాల్ చేయడం వల్ల మెయిన్ the main advantages, you have wider variety of sums and wider models. Okay, అంటే లైక్ డిఫరెంట్ మోడల్స్ ఇస్తారు ఆర్ఎస్ అగర్వాల్లో. సో ఇల్ బీ ఈజీ ఫర్ యూ టు డూ, అంటే వన్స్ యూ గెట్ ద టఫ్ వన్స్ ఆల్సో. సో ఇంకా ఈజీగా ఇస్తే మీకు యూ కెన్ ఈజీలీ డూ ద సమ్స్ కదా, అందుకని చెప్పేసి ఆర్ఎస్ అగర్వాల్ చేయమంటారు. అండ్ యా, ఆర్ఎస్ అగర్వాల్ ఆల్సో వాజ్ రియలీ హెల్ప్ఫుల్. అండ్ నౌ కమింగ్ టు సోషల్ అండ్ ఇంగ్లీష్, ఈ రెండిటికి ఐ యూజ్డ్ అరిహంత్ వాజ్ బెస్ట్. ఓకే, అరిహంత్ వాజ్ బెస్ట్ ఫర్ సోషల్ అండ్ ఇంగ్లీష్లో ఏమొచ్చి అరిహంత్ క్వశ్చన్ బ్యాంక్ వాడడం వల్ల ఐ వాజ్, అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో మెయిన్గా మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ దీస్ 6 mark క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ 3 mark క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ ఆల్ కదా. సో యూ హ్యావ్ టు రైట్ దెమ్ బై థింకింగ్ అలాట్. అండ్ ఈ అరిహంత్ క్వశ్చన్ బ్యాంక్ వల్ల నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే డిఫరెంట్ కీవర్డ్స్ తెలిసే, అండ్ చాప్టర్ని ఇంకా ఈజీ వర్డ్స్లో అండ్ ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చేసింది. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు ప్రాక్టీస్ ఆల్సో, సేమ్ విత్ సోషల్ ఆల్సో. సో ఐ వాజ్ ఏబుల్ టు ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ MCQs, క్వశ్చన్ ఆన్సర్స్, అండ్ చాప్టర్ సినాప్సిస్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఐ రియలీ లవ్డ్ అరిహంత్ ఫర్ బోత్ ఇంగ్లీష్ అండ్ సోషల్. అదర్వైజ్ మీరు గూగుల్లోకి వెళ్ళి మీకు ఏదైనా టాపిక్ మీద క్వశ్చన్స్ అది కావాలనుకున్నా కూడా, ఇఫ్ యూ సర్చ్ ఇట్ అప్, యుల్ జస్ట్ గెట్ ఇట్. యా, సో కంక్లూడింగ్ దిస్ వీడియో, నేను ఈ వీడియో మరీ అంత డీటెయిల్డ్గా చేయలేకపోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ గురించి. బట్ యా, ఐ షూర్లీ బీ రిలీజింగ్ సెపరేట్ వీడియోస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రన్నింగ్ నోట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ వాట్ ఆర్ లైక్ what aspects you need to focus on while you're studying that subject and everything. I'll give a detailed explanation for each and every subject. So meera video చూడాలనుకుంటే please do stay tuned. And yes, thank you so much for watching today's video. Please don't forget to like, share, comment and subscribe to my channel. Bye bye, see you in the next video.